కడప జిల్లాపై మోందా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. కడపలో విస్తారంగా వానలు కురుస్తూ ఉన్నాయి. వరుస వర్షాలకు బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోయింది. చారిత్రక స్థలం కూలిపోవడంపై భక్తులు ఆవేదన చెందుతున్నారు. బ్రహ్మంగారి నివాసాన్ని కాపాడటంతో అధికారులు వారసులు విఫలమయ్యారంటూ కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 16వ శతాబ్దంలో కడపలో నివసించిన వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం గురించి చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇక మోందా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కూడా జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో భారీ వర్షాలకి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి నివాస గృహం కూడా కుప్పగూలిపోయింది. ఇక మోందా తుఫాను ప్రభావంతో గత కొన్ని రోజులుగా కూడా బ్రహ్మంగారి మఠంలో వర్షం పడుతూ ఉంది. ఇక ఎడతెరిపి లేకుండా కూడా ఈ వర్షం కురవటంతో కూడా వీర బ్రహ్మేంద్ర స్వామి నివాసం కూలిపోయింది. అయితే ఈ ఘటనపై భక్తులు మండిపడుతున్నారు. కాలజ్ఞానకర్తగా వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రసిద్ధి చెందారు. ఎంతో మంది భక్తులు వీర బ్రహ్మేంద్ర స్వామి సమాధిని దర్శించుకోవటానికి అక్కడికి వస్తూ ఉంటారు. ఆయన ఇల్లునే దేవాలయంగా భావిస్తూ ఉంటారు. అలానే నివాస గృహాన్ని కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సందర్శిస్తూ ఉంటారు. ఇంతటి చారిత్రక ప్రాశస్త్యం కలిగినది బ్రహ్మంగారి నివాసము. అయితే ఆ గృహాన్ని కాపాడాల్సిన అధికారులు ఆ విషయంలో మాత్రం అలసత్వం వహించారంటూ కూడా ఇప్పుడు భక్తులు మండిపడుతున్నారు. 16వ శతాబ్దం నాటి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం పట్ల అధికారులు శ్రద్ధ చూపలేదంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక శిథిలావస్థలో ఉన్నప్పుడు మరమ్మతులు చేయించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ కూడా వారందరూ వాపోతూ ఉన్నారు. ఈ విషయంలో బ్రహ్మంగారి వారసులు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారంటూ కూడా వారందరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కూడా ఆరోపిస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మంగారి మఠాన్ని అభివృద్ధి చేస్తున్నామంటున్న అధికారులు ఈ ఘటనకు ఏం సమాధానం చెప్తారని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించేందుకు ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు కూడా పొరుగునున్నటువంటి కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇంకా బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి ప్రత్యేకంగా కూడా చెప్పనవసరం లేదు. దేశాల్లో కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది ఎంత ఫేమస్సో, కొంతమంది భక్తులు ఎంతగా బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని నమ్ముతారు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి ప్రత్యేకంగా కూడా ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నివసించినటువంటి నివాసం భక్తుల మనోభావాలతో కూడా ముడిపడి ఉన్న అంశము. అదే కాకుండా చారిత్రక కట్టడాలని కాపాడుకోవాలి అని చెప్పి కూడా చెబుతూ ఉంటారు. అలాంటిది ఇంత ఇంపార్టెంట్ చారిత్రక కట్టడమైన మనోభావాలతో కూడా ముడిపడి ఉన్నటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి నివాస విషయంలో మాత్రం ఎందుకు ఇంతటి అలసత్వం వహించారు? ఒకవైపు మరమ్మతులు ఎప్పటికప్పుడు కూడా ఎందుకు చేయలేదు? ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర మఠాన్ని కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠాన్ని కానీ ఎక్కడెక్కడో అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న వాళ్ళందరూ కూడా ఆయన నివాసాన్ని ఎందుకు పట్టించుకోలేదు అంటూ కూడా ఇప్పుడు దీని మీద భక్తులు అయితే మండిపడుతూ ఉన్నారు. ఇక భక్తులకు కనీస వసతులు కూడా కల్పించడం లేదు. ఇక్కడికి వచ్చే భక్తుల నుంచి ఈ ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా వర్షం కారణంగానైతే రోజు కూడా వర్షం కారణంగా ఆ గోడలు నాని కూడా అవన్నీ కూడా మట్టి గోడలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ గోడలన్నీ కూడా నానిపోయి కింద పడిపోయాయి. ఇక దీంతో కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక కట్టడాన్ని కాపాడుకోవటంలో విఫలమయ్యారు అంటూ కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా అధికారులను వీరబ్రహ్మేంద్ర స్వామి వారసులను కానీ నిందిస్తూ ఉన్నారు. అసలు వారి వారసులు ఏమయ్యారు అంటూ కూడా ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం కూలిపోవడంతో కొంతమంది భక్తులు ఇదేమన్నా అరిష్టమా అని చెప్పి కూడా భయాందోళనకు కూడా గురవుతూ ఉన్నారు. బ్రహ్మంగారి మఠం నూతన అధిపతి నియామకం కోసం చర్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యులు భక్తులతో పాటుగా పలువురు మఠాధిపతులు స్వామీజీలతో దేవాదాయ శాఖ అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. ఇక ఈ సందర్భంగా మఠాధిపతిగా తమకు అవకాశం కల్పించాలని వెంకటాద్రి స్వామి, గోవింద స్వామి, భద్రయ్య స్వామి కోరారు. అలాగే తమ అర్హత పత్రాలను అధికారులకు అందించారు. ఇక ఆ తర్వాత భక్తులు శిష్యుల సమావేశానికి వచ్చిన ఇతర మఠాధిపతులు స్వామీజీలు తమ అభిప్రాయాలు ఏమిటో కూడా రాతపూర్వకంగా అధికారులకు నివేదించారు. ఈ అభిప్రాయాలను పరిశీలించి ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. కానీ ఇంతమంది భక్తులు వీళ్ళందరూ ఉన్నటువంటి మరొక వైపు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి ఎవరు నెక్స్ట్ మఠాధిపతులు అవ్వాలంటూ కూడా ఒక చర్చలు ఇవన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. కానీ ఎవరూ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం గురించి ఇంతమంది భక్తులు, శిష్యులు, గురువులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామికి వారసులు ఉన్నారు. అయినా కానీ ఆయన నివసించినటువంటి ఆయన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎవరు కూడా ఎందుకు పట్టించుకోలేదు? అక్కడ గతంలో కూడా కనీసం అక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఇప్పుడు ఇంత వర్షాలు పడుతున్నాయి. ఒకవైపు చారిత్రక కట్టడాలను కాపాడుకుందామని చెప్పి కూడా ఎక్కడైనా చారిత్రక కట్టడాలు ఉంటే వాటిని మనం చూసాము. గత గవర్నమెంట్లో కూడా
చారిత్రక కట్టడాలు ఉంటే ఎక్కడికక్కడ కూడా కాపాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు. అలాంటివే ఏదైనా టూరిజంకి కానీ వీటన్నిటికీ కూడా చాలా దోహదపడే అంశాలు. అలాంటి బ్రహ్మంగారి మఠాన్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారు అధికారులు? సరే, దీని గురించి ఎవరూ పట్టించుకోవటం లేదా అంటే అది కూడా కాదు. అధికారులు ఉన్నారు, మరోవైపు ఎవరిని మఠాధిపతిగా ఎంచుకుందాము అని చెప్పి ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా నోటీసులో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో 16వ శతాబ్దంలోది ఈ ఇల్లును జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఏమైనా అవసరమైతే మరమ్మతులు చేయాలి, పటిష్టంగా ఉండేందుకు చర్యలు చేపట్టాలి అన్న విషయాన్ని ఎందుకు అధికారులు మరిచారు? కనీసం వారసులైనా కానీ ఎందుకు ఆ ఇల్లును కాపాడుకోలేకపోయారు అంటూ కూడా ఇప్పుడు భక్తులు ఆవేదన చెందుతున్నారు. మరొకవైపు కొంతమంది వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు ఈ విధంగా కూడా కూలిపోవటం ఇదేమైనా అరిష్టానికి సంకేతమా ఏంటి అంటూ కూడా ఇప్పుడు కొంతమంది అయితే దీని మీద భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ మోందా తుఫాను మిగిల్చిన తీరని ఏదైనా ఉందంటే, మోందా తుఫాను ఎఫెక్టులో తీరని ఎఫెక్ట్ ఏదైనా ఉందంటే వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం కూలిపోవటం కూడా మోందా తుఫాన్లోనైతే ఇప్పుడు ఆ వర్షాలకి నాని కూడా 16వ శతాబ్దంలో నాటి ఇల్లు ఇప్పుడు కూలిపోవటం అయితే జరిగింది. దీని మీద భక్తులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన చెందుతున్నారు. మొన్న